పోలవరం జిల్లా కోనవరం మండలంలోని ఫెర్రీ బోట్ యజమానులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేని చేపల వేటాడే పడవల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోనవరానికి చెందిన ఓ వ్యక్తి 89 లక్షల రూపాయలకు పాట పాడుకున్నారు. పాట పాడి నెల కావస్తున్నా లైసెన్స్ తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణి తేటతెల్లమవుతోంది. ఎప్పటికైనా అధికారులు ఇటువంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. కోనవరం రుద్రంకోట గ్రామ పంచాయతీల మధ్య పడవ వేలంపాట నిర్వహించి 89 లక్షల పైచీలకు పాట అక్కడ పాటదారుడు పాడుకొని ఆ పాటను నడిపే క్రమంలో ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే విధంగా ఏదైతే బోట్లు తిప్పుతున్నారో ఆ బోట్లు కనీస అర్హత పత్రాలు లేవు. అదేవిధంగా అవి కొలాప్స్ అయిన బోట్లు, అవి వాటిని తక్షణమే తొలగించేసి కొలాప్స్ చేయాలి. అటువంటి బోట్లను కూడా అక్కడ ఎటువంటి అర్హత లేకుండా తిప్పుతున్నారు. ఇదేంటని అధికారులకు మేము అనేక సార్లు విన్నవించుకున్నాం. కానీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి నేటికి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఏదైతే పడవ ప్రయాణికులు బోట్లు తిరిగే విషయంలో తోక బోట్లు తిప్పుతున్నారు, అవి కూడా అర్హత లేని బోట్లు. కానీ ఏదైతే అధికారులకు తెలియజేసినాక నేటికి కూడా వాటి మీద చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. ఈ జాప్యాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రయాణికులుగా ఏదైతే పడవ పాట తిప్పుతున్నారో అందులో కూడా వసూలు చేసే విషయంలో కూడా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు, అధిక ఛార్జీలు. ఈ అధిక ఛార్జీలను కూడా అరికట్టండి అని అధికారులకు సమాచారం తెలియజేసినా కూడా నేటికి వాటి మీద చర్యలు లేవు. ఏదైతే ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు అర్హత లేని బోట్లు తిప్పుతూ వాళ్ళకి కనీసం లైఫ్ జాకెట్లు లేక అక్కడ ఏదైతే ప్రయాణికులు ప్రయాణించే సందర్భంలో వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి, అవి కూడా లేదు. ఇవన్నీ కూడా పడవ పాట పెట్టేటప్పుడు ఇవన్నీ ఈ ఏర్పాట్లు చేయకుండా మీరు గట్ట పడవ తిప్పితే తక్షణమే మీ పడవ పాట రద్దు చేస్తామని అధికారులు నోటి మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ప్రయాణికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి బోటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోనవరం రుద్రం